నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఈ లోకంలో ఇటు మనకి కానీ లోకంలో ఉన్నవారు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నిత్య రక్షణకు కారకుడు. మధ్యలో వదిలిపెట్టేసేవాడు కాదు. కష్టంగా ఉందనో, ఇబ్బందిగా ఉందనో, లేదంటే మీరు సరిగ్గా లేదనో వదిలిపెట్టేవాడు కాదు ఆయన. కాబట్టి ఈ లోకానికి బాలుడిగా తనను తాను తగ్గించుకుని మనుషుడికి లోకానికి వచ్చాడు. శ్రమ ఉందని, మరణం ఉందని తెలిసినప్పటికీ, నిందలు అవమానాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఈ లోకంలో జన్మించడం మాత్రమే కాదు, మరి మానవాల రక్షణ కొరకు కల్వరిశిలులో మరణించడానికి కూడా వెనకాడకుండా నిత్య రక్షణకి కారణకుడిగా ఉన్నటువంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. ఈ లోకంలోకి ఎవరైనా నమ్ముకోకపోతే ఆయన నిత్య రక్షణకి కారణకుడు కనుక మన జీవితాన్ని పరలోక రాజ్యానికి నడిపించిన నాగుడు కనుక ఆయన ఏం చేయాలి? నమ్ముకోవాలి. అదే ప్రవక్త యెషయా చెప్తున్నారు. ఆయన నమ్ముకోండి, ఆయన నిత్య రక్షణకి కారణభూతుడు, మనము కీర్తించదగినటువంటి దేవుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లలు, మన జీవితాల్లో చాలా మంది బెదిరిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అయిపోతుంది, ఏది రాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏముంది? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంకా రకరకాల ప్రభావం ఈ వీధిలో సువార్త నడుచదు, లేదా నీకు ఏమో చెప్తారు. నేను అంటాను, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పేతురు అంటాడు, మేము మనుషులకు కాదయ్యా, దేవుడికే భయపడాలి. ఎందుకంటే మీరు దేహాన్ని చంపుతారు, ఆయన ఆత్మకు సంరక్షణ. చంపాలని చాలా మంది చూశారు, బెదిరించాలని చాలా మంది చూశారు. దానియేలును బెదిరించారు, శద్రకు మెషకు అబేద్నెగోను బెదిరించారు. బెదిరింపులు ఏమైనా ఉన్నాయా? మొదటిగా బెదిరించారు ఉన్నాయా? పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో మన జీవితాన్ని రక్షించడానికి ఆయన ఎంతైనా సమర్థుడు. రక్షణకు దూరంగా ఉన్నవారు కానీ, ఆల్రెడీ రక్షణలో ఉన్నవారు కానీ వాస్తవంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నిత్య రక్షణకి కారణభూతుడు కనుకనే ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. మనకి రక్షణ ఇవ్వడానికి, మనకి మోక్ష రాజ్యం నడిపించడానికి, పరలోకానికి వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించడానికి సిద్ధపడినటువంటి దినాలే క్రిస్మస్ దినాలు. కనుక ఈ ప్రపంచం అంతా కూడా ఆయన జన్మదిన వేడుకలు అద్భుతంగా జరుపుకుంటాయి. కనుక మనం కూడా అట్టి సంతోషంలో మరి ఈ లోకంలో తెలిసిన వారు, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి విన్నవారు కన్నవారు అందరూ కూడా ఈ జన్మదిన వేడుకలో యేసు ప్రభువు యొక్క ఈ సంతోష దినాలలో అందరూ పాలుభాగస్తులుగా ఉంటే ఖచ్చితంగా క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త అనేక ప్రాంతాలకి జరగడానికి అవకాశము ఉంటుంది. కొద్ది మాటలు దేవుడి దీవించండి. ప్రార్థన చేసుకుందాం.